సో గైస్ లవ్ మీ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. ఇంకా ఓపెన్ చేస్తే లవ్ మీ సినిమా ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ అయితే ఉంది గానీ కాకపోతే 70% సినిమా చాలా చోట్ల సినిమా చిరాకు తెప్పించింది. సింపుల్ గా చెప్పాలంటే ఇంతే. ఇంకా డీటెయిల్డ్ రివ్యూ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఫ్లాట్ అయితే ఒక దెయ్యాన్ని హీరో అయితే లవ్ చేస్తాడు. అసలు ఆ దెయ్యం ఎవరు, తన వెనకాల ఉన్న కథ ఏంటి, అసలు హీరో దెయ్యాన్ని లవ్ చేసిన తర్వాత జరిగింది ఏంటి అనేది మనం సినిమా చూసి అయితే తెలుసుకోవాలి. ఇంకా సినిమా ఎలా ఉన్నదనేది మాట్లాడుకోవాలంటే ఇంక ఈ స్టోరీ కొంచెం వింతగా వెరైటీగా అయితే ఉంటదన్నమాట. అసలు ఇదేం స్టోరీ లైన్ రా బాబు అనిపిస్తుంది. ఇంకా సినిమా బాగుందా అంటే సినిమా ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ లో సినిమా సస్పెన్స్ అయితే బాగుంది అండ్ అలాగే కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. ఇంకా మిగిలిన సినిమా అంతా కూడా డొల్లబయ్యా చెప్తున్నాను కదా. మ్యూజిక్ అయితే సాంగ్స్ అసలు చాలా దారుణంగా ఉన్నాయి. కీరవారి గారి మ్యూజిక్ అనే పేరుకే గానీ ఒక్క సాంగ్ కూడా అంత ఇదిగా అయితే ఏమనిపించలేదన్నమాట. ఇంకా బీజిఎం వరకు చూసుకుంటే బాగానే ఇచ్చారు. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇంకా ఎడిటింగ్ గురించి చెప్పాలంటే సినిమా చాలా చోట్ల మనకి బోరు కొట్టిస్తూ అరే ఏంట్రా ఇది అనిపిస్తది అనమాట. చాలా సీన్స్ లో ఆ సీన్స్ కొంచెం ట్రిమ్ చేసి ఇంకొంచెం తక్కువ వర్షన్ వదులుంటే బాగుండేది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఎంత చిన్న హీరోకి ఎక్కువ బడ్జెట్ కొచ్చి పెట్టి తీసినట్టు అనిపిస్తుంది. ఇంక ఈ సినిమా ప్లస్ పాయింట్ అలాగే మైనస్ పాయింట్ వచ్చేసరికి ఈ సినిమా స్టోరీ అని చెప్పొచ్చు. ప్లస్ పాయింట్ అంటే రొటీన్ రొట్ట స్టోరీ అయితే కాదు, కొంచెం ఇంట్రెస్టింగ్ స్టోరీ అనే తీసుకున్నారు. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానమే సరిగ్గా లేదనమాట. అందుకనే సినిమా అయితే బిలో యావరేజ్ గా అయితే మిగిలిపోయింది. ఇంక ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసరికి 2.5 రేటింగ్ మాత్రమే. మరి వీడియో అందరూ చేరాలంటే వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.